మన దేశంలో కూడా వచ్చాయి. అదే సమయంలో 1906 అజూజాస్ రివైవల్ అమెరికాలో జరుగుతుండే, ఇక్కడ కూడా మన దగ్గర రివైవల్ జరిగింది. ఎవరి ద్వారా తెలుసా అండి? ఒక స్త్రీ ద్వారా, పండిత రాంబాయి ద్వారా ఒక గొప్ప ఉజ్జీవాన్ని భారతదేశానికి దేవుడు తీసుకొని వచ్చాడు. చప్పట్లు కొడతామండి. స్త్రీల కోసం స్త్రీలు కొట్టుకోవాలి కదా, ఎవరు కొట్టకపోయినా. హల్లెలూయా. పండిత రాంబాయి ద్వారా ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చాడు. మొదటిసారిగా పరిశుద్ధాత్మని ఆమె భారతదేశానికి తీసుకొని వచ్చింది. భాషలో ప్రార్థించడం, అద్భుతాలు, ఆశ్చర్యాలు జరగడం మొదలుపెట్టాయి. 20 ప్రదేశాల్లో ఒకేసారి భారతదేశంలో ఉజ్జీవము జరిగిందంట. ఎంతో మంది మారారు. ముక్తి రివైవల్ అనే మాట మీరు వినుంటారు. ఎంతగా అది ఇతరులకు కనబడింది, ఎంతగా మనుషులను మార్చిందంటే, ఇంతవరకు ఒక క్రైస్తవురాలు పేరు మీద భారత ప్రభుత్వం గుర్తింపు ఎప్పుడూ ఇవ్వలేదు. కానీ పండిత రాంబాయిని గుర్తించి ఆమె పేరు మీద ఒక పోస్టల్ స్టాంపు విడుదల చేసిందంట. ఈరోజు మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే పండిత రాంబాయి పోస్టల్ స్టాంప్ ఉంటుంది. ఏంటంటే ఈమె చేసింది అంటే, ఈమె ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చింది. హల్లెలూయా. అనేకులను దేవుని వైపు త్రిప్పింది అంట. హల్లెలూయా. ఈరోజు ప్రభు నన్ను ఈ దేశంలో ఉంచింది అందరిలో కలిసి ఉండడానికి కాదు, కానీ నేను నీ కోసము జీవించి తరతరాలకు నా గురించి మాట్లాడే ఒక సాక్ష్యాన్ని నాకు ఇవ్వు అని ఎవరైతే అడుగుతారో వారి లోపల దేవుని యొక్క ఆత్మ ద్వారా ఒక ఉజ్జీవం రాబోతుంది. హల్లెలూయా.